నమస్తే అండి. మన తెలుగింటి పెళ్లి వేడుకలు అత్యంత ముఖ్యమైనది మరియు పవిత్రమైనది పసుపు దంచే వేడుక. పెళ్లి పనులు ఈ వేడుకతోనే సందడిగా మొదలవుతాయి. ముత్తైదువులందరూ కలిసి మంగళవాయిద్యాల మధ్య రోలు రాకలి పూజ చేసి పసుపు కొమ్ములు దంచడం మన సాంప్రదాయం. పెళ్లి వేడుకల్లో అత్యంత ముఖ్యమైన సందడితో కూడిన ఘట్ట పసుపు కొట్టడం. ఈ వేడుక కేవలం పసుపును పొడి చేయడమే కాదు, పెళ్లికి శుభారంభం పలికి ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ పసుపుతోనే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ముస్తాబు చేస్తారు. ఆ సువాసన బంధువుల కోలాహలం ఆడబడుచుల పాటలతో ఇల్లంతా పెళ్లి కళ వచ్చేస్తుంది. మన సంస్కృతిని ప్రతిబింబించే ఈ అందమైన వేడుకను మీరు కూడా చూసి ఆనందించండి. మా అక్క కూతురికి పెళ్లి వేడుక మొదలయ్యింది. చిన్న ఈవెంట్ లాగా చేశారు. చాలా బాగా జరిగిందండి పసుపు దంచడం వేడుక. మా ఇంట్లో పెళ్లి కళ వచ్చేసిందండి. హిందూ సాంప్రదాయంలో పెళ్లి అనేది ఒక మహాయజ్ఞం. అయితే దానికి పునాది వేసి ఒక పసుపు కొట్టే వేడుక. ఈ వేడుకని ఎంత సాంప్రదాయబద్ధంగా ఆనందంగా జరుపుకున్నామో మీరు చూసేయండి. పసుపు కేవలం రంగు మాత్రమే కాదు, అది ఒక మంగళప్రదమైన ద్రవ్యం. విఘ్నేశ్వరుని తలుచుకుని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఇక్కడ దంచే పసుపు సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంటే పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుందనే సంకేతం వినిపిస్తుంది. చూడండి, ఇక్కడ రోకలి పట్టుకున్న చేతులు కేవలం పసుపును పొడి చేయడం లేదు, కొత్త జంటకు ఆశీర్వాదాలను కూడా అందిస్తుంది. పసుపు దంచేటప్పుడు పాడే పాటలు ఆ వాతావరణానికి ఒక కొత్త ఊపిని ఇస్తాయి. టెక్నాలజీ మారిందని కొత్త కొత్త రోలు రోకలు మోడల్స్ తెచ్చుకొని ఈవెంట్ జరుపుకుంటమే కాదు, తరతరాల నుండి వచ్చే ఈ రోలు రోకలి పసుపు దంచేటప్పుడు తప్పకుండా మనం ఈ సాంప్రదాయాన్ని పాటించాలి. ముందు పసుపు దంచే కార్యక్రమం అయిన తర్వాత చిన్న ఈవెంట్ లాగా పెట్టుకున్నామండి. మా కుటుంబ సభ్యులతో ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఇలా పసుపు దంచే కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులందరూ ఇలా డ్రెస్ కోడ్ పెట్టామండి. ఈ డ్రెస్ కోడ్ కలర్ ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి. ఏదేమైనా పెళ్లిళ్ళైనా పండగలైన కుటుంబ సభ్యులతో కలిసి ఉండే ఆనందం వేరేనండి. పసుపు దంచే వేడుకల్లో పెళ్లి కూతురు అమ్మమ్మ పాట పాడారండి. ఆ పాట ఎలా పాడారనేది నాకు కామెంట్ చేయండి. పసుపు కొట్టుట తెలియదాయే పాడరమ్మా సుందరగిరి చూడరమ్మా బంగారు తేవరమ్మా పసుపు కొమ్ములు తేవరమ్మా బంగారు తేవరమ్మా పడులందరూ కాబోయే పెళ్లి కూతురుతో ఒక పాట పాడుతూ కెమెరామెన్ చెప్తా ఉండుంటే ఇలా మూమెంట్స్ ఇచ్చాము. ముఖ్యంగా ఈ పసుపు దంచే సమయంలో ఇంటి పెద్దలు చెప్పే ఆచారాలను మన సంస్కృతిని మనకు గుర్తు చేస్తాయి. కుటుంబం అని నావాకు తండ్రి ఒక చుక్కాని వంటి వారు. ముఖ్యంగా పెళ్లి వంటి శుభకార్యాల సమయంలో ఇంటి పెద్దగా ఆయన పోషించే పాత్ర పడే తపన వర్ణనాతీతం. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన కూతుర్ని మరొకరికి అప్పగించే ఆ క్షణం ఆయన జీవితంలో అత్యంత భావోద్వేగపూరితమైనది. తండ్రికి కూతురు ఎప్పుడు ఒక దేవతే. పసుపు కొట్టే వేడుకలో కూతుర్ని చూసి ఆయన మురిసిపోయే దృశ్యం ఈ వీడియోలో చాలా బాగుంటుంది. ఇల్లంతా పెళ్లి కళతో వెలిగిపోతుంటే ఆ వెలుగు వెనుక నాన్న నిరంతరం శ్రమ దాగుంది. పైకి గంభీరంగా కనిపించినా లోపల తన బిడ్డను పంపించాలనే బాధను చిరునవ్వుతో దాచుకునే ఏకైక వ్యక్తి నాన్న. నానంటే కేవలం బాధ్యత మాత్రమే కాదు, బిడ్డల సంతోషం కోసం తన కోరికలను త్యాగం చేసే ఒక అద్భుతం. ఇంకా చెప్పాలంటే పిలవగానే పలికే దైవం తండ్రి. ప్రతి అడుగులోని వెన్నంటూ ఉండే ధైర్యం తండ్రి. అతని చెమట చుక్కే మన ఎదుగుదల, అతని చిరునవ్వే మన అందమైన కళ. మేమందరం పెళ్లి కూతురుతో సరదాగా చిన్న ఈవెంట్లో డాన్స్ ప్రోగ్రాం కూడా చేశాము. తర్వాత పెళ్లి కూతురుతో ముత్తైదులతో తాంబూలాలు ఇప్పించామండి. తెలుగు సాంప్రదాయ వివాహాల్లో మేనమామది అత్యంత కీలకమైన పాత్ర. తల్లి తర్వాత తల్లి, తండ్రి తర్వాత తండ్రి అని మేనమామను భావిస్తారు. పెళ్లి నిశ్చయం దగ్గర నుండి అప్పగింతల వరకు ప్రతి ఘట్టంలోని మేనమామను పద్ధతులు మర్యాదలు ప్రత్యేకంగా ఉంటాయి. మేనమామ మేనకోడలి అంటే పెళ్లి కూతురు మధ్య ఉండే బంధం చాలా స్వచ్ఛమైనది మరియు సరదాగా ఉంటుంది.
చూశారు కదా మా ఇంటి పసుపు కట్టే వేడుక ఎంత అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పసుపుతోనే పెళ్లి పనులు వేగవంతం అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ పసుపు దంచే వేడుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. అలాగే నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.